ఇంటి గుట్టు రచ్చకి ఇచ్చేశారు. ఆల్రెడీ మంచు కుటుంబంలో తగవులు ఉన్నాయన్నది అందరికీ అర్థమైపోయింది. మోహన్ బాబు యాటిట్యూడు అర్థమైంది. మోహన్ బాబు మనోజ్ని అవాయిడ్ చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు, వేధిస్తున్నాడు. మనోజ్ తిరగబడుతున్నాడు, తనకి ఇంట్లో సమానమైనటువంటి వాటా కావాలని కోరుకుంటున్నాడు. మోహన్ బాబు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముగ్గురికి సమానంగా ఆస్తి పంచవచ్చు, ఇద్దరు అబ్బాయిలకి అమ్మాయికి. లేదు, ఇంతకుముందు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అది లెక్క తీసి పెట్టచ్చు, లేదా ఇవాళకి వాళ్ళు ఉన్న ఆస్తిని ముగ్గురికి పంచవచ్చు. తన వాటాగా ఒకటి పెట్టుకుని 4 వాటాలుగా పెట్టుకుని తన వాటా తన తదనంతరం తన కొడుకులకి రాసుకోవచ్చు. చిత్తశుద్ధి బాధ్యతాయుతత్వం ఉంటాయి. కానీ చిన్న కొడుకు ఇవ్వాలనుకోవట్లేదు, పెద్ద కొడుకుని పక్కన పెట్టుకోవాలనుకుంటున్నారు. కూతుర్ని ఆల్రెడీ వెల్ సెటిల్ చేశారు. మనోజ్ ఏమో తనకు అసలు ఏమీ లేకుండా ఇంతకాలం ఆ సంస్థల మీదనే పడి బ్రతికితే, ఇంతకాలం ఆ సంస్థల బాగు కోసమే పనిచేస్తే, విద్యా సంస్థల లేకపోతే ఇతరత్ర వ్యాపారాల, చివరికి అదే సంస్థల్లో తనకి అవకాశమే లేకుండా చేశారన్నటువంటి కోపం మనోజ్ది. తిరగబడుతున్నాడు. తనకంటూ ఉనికికి కనీసం ఒక ఆధార్ కార్డుకి కావాల్సిన అడ్రస్ కూడా లేదే, దిక్కు లేదే అనేటువంటిది అతని ప్రయత్నం. ఈ పదే ఈ తిరుగుబాట్లు, గొడవలు వీటన్నిటి వెనకాల అదే కారణం కనబడుతుంది. మోహన్ బాబు గారు ఈ గొడవలు వాస్తవంగా హ్యావ్ ద కంప్లీట్ రైట్. ఎందుకంటే అతనికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి వారసత్వంగా తన కష్టార్జితం అది ఆ స్థాయికి వెళ్ళాడు. 1000 కోట్ల రూపాయలు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తను ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే నేను ఇవ్వను, నా చిన్న కొడుకు నేను పైసా ఇవ్వదలుచుకోలేదు, అతన్ని బతకమానండి, అతను మేజర్ అయ్యాడు, ఇంతకాలం పోషించాను కాబట్టి అని చెప్పేసి ఓపెన్గా కోర్టులో చెప్పుకుంటే సరిపోతుంది. అలా కాకుండా లేకపోతే ఇలా రోజు కథ నడుస్తూ ఉంటుంది.